కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జీవిత పాఠశాల అనే అంశంలో మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలను యోసేపు గారి జీవితంలో నుంచి మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గురించి చాలామంది ప్రియులకు తెలుసు. మరోసారి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ సమయంలో పెట్టడానికి గల కారణం, జీవితంలో శ్రమలు అనేవి ఉంటాయని, బాధ ఉంటాయని, ఇబ్బందులు ఉంటాయని, దేవుని ప్రణాళికలో ఉన్నవారికి తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయని ధైర్యం చెప్పడం కోసం, ఆదరించడం కోసం, ఓదార్చడం కోసం మీరు ఆత్మహత్యకు పాల్పడవద్దని చెప్పడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. అంతేకాదు, ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన కుటుంబాలకు సంబంధించి, వ్యక్తులకు సంబంధించి వారు ఎదుర్కొనే సమస్యలకు లేఖనం ఎలా జవాబు చెప్తుందో అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ వస్తుంది. చిన్నపిల్లల గురించినటువంటి భారం కూడా కడిగి ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ TVBS అనే పేరట 3 సంవత్సరాలకు గాను 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు తయారు చేయడం జరిగింది. ఇప్పటికి 17 సంవత్సరాల నుంచి ఈ TVBS రన్ అవుతోంది. సుమారుగా ఇప్పటికీ 110 పాటలు పిల్లల కోసం రాయటం జరిగింది. 100 రికార్డ్ అయ్యాయి, 10 ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. ఈ TVBS కార్యక్రమానికి ప్రతి హాలిడేస్లోనూ పిల్లలకు, చర్చిలో ఉన్నటువంటి పిల్లలకు 10 దినాల యొక్క కోర్స్ అది. దానికోసమని మెటీరియల్ సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీరు ఆనంద్ గారిని సంప్రదించవచ్చు, మర్చిపోకండి. అంతేకాకుండా ఈ అంత్యోక్ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా వాంగ్మయం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అవసరమైన వాంగ్మయాన్ని క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వాలి, క్రైస్తవ లోకానికి ఇవ్వాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం. పుస్తకాల ద్వారా దేవుని పని జరుగుతుందని ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. ఈ కారణం చేత మేము ఆ వాంగ్మయాన్ని కూడా అంత్యోక్ పబ్లికేషన్స్లో చేస్తున్నాం. ఆ లిస్టు కూడా మీకు ఆనంద్ గారి దగ్గర దొరుకుతుంది. మీరు ఆ పుస్తకాలు కావలసిన వారు కూడా ఆనంద్ గారిని మీరు సంప్రదించవచ్చు. అంతేకాదు, విశ్వాసులైన వారి కోసం క్రీస్తు సువార్త పత్రిక అనే ఒక ప్రతి నెల వచ్చే మాసపత్రిక ఉంది. చిన్నపిల్లల కోసం సచిత్ర ద్విమాసపత్రిక నెలవంక కూడా పబ్లిష్ అవుతోంది. వాటిని కూడా మీరు పొందవచ్చు. ఈ రోజున మనం జీవిత పాఠశాలలో ప్రత్యేకమైన పాఠాన్ని చూడాలని ఆశపడుతున్నాం. అదేమిటి అంటే, ఆదికాండం 41వ అధ్యాయంలో 45వ వచనం చూడండి. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫరా కుమార్తెకు ఆసనతునిచ్చి పెళ్లి చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృపగల మీ పాదాల సమీపాన మరోసారి మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీ పాదాల సమీపానికి వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దిన కార్యక్రమాన్ని దీవెనగా మార్చండి. వింటున్న మా ప్రియుల అంతరంగాలకు ఆదరణను, ఓదార్పును, ధైర్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
వారు యోసేపును అమ్మేశారు. 2 సార్లు అమ్మబడిన యోసేపు అన్యాయంగా చెరసాల పాలైన యోసేపు ఈ దినాన్న రాజు యొక్క అవసరం కోసం, ప్రపంచం యొక్క అవసరం కోసం, తన ఇంటి వారి యొక్క అవసరం కోసం అతడు వెలుపలకు తీసుకుని రాబడ్డాడు. తనంతట తాను వచ్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆ ప్రయత్నం సఫలం కాల. దేవుడే తన వెలుపలికి తీసుకుని వచ్చాడు. మనంతట మనం వెలుపలికి రావడానికి, దేవుడు వెలుపలికి తేవడానికి వ్యత్యాసం ఉంది. మనంతట మనం వెలుపలికి వస్తే సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్టు అది సీతాకొక చిలుక కాక మునిపే దాని గూడును ఒలిచి బయటికి తెచ్చినట్టు. అలా కాకుండా అది రెక్కలు కొట్టుకోవడం చూసి బాధపడి ఆ గూడు ఒలిచిన సందర్భం ఆయన జీవితంలో ఉంది. కానీ ప్రక్కది రెక్కలు కొట్టుకుంటున్నప్పుడు చూస్తూ అలా నిలబడిపోయాడు. ఎందుకు అంటే తాను చింపిన గూడు యొక్క ఆ సీతాకొక చిలుక ఎగరలేక కింద పడి చనిపోతుంది. చాలాసేపు అలా నిలబడి చూస్తుంటాడు. ఆ గూడులో నుంచి ఆ సీతాకొక చిలుకే ఆ గూడును పగలగొట్టుకుని ఎగిరి వెళ్తుంది. అప్పుడు ఆయన ఒక పాఠం చెప్తాడు. అది గూడును పగలగొట్టుకునేలోగా దానికి శ్రమ అయినా దాని రెక్కలకు బలం రావడానికి అదే కారణమైంది అంటాడు. వాస్తవం అది. మనంతటా మనం బయటికి రావడానికి శ్రమలు అనుభవించి కాలం నియమించిన కాలం అయ్యాక ఆయన వెలుపలికి తేవడానికి వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం మనం చూస్తాం. మన జీవితాల్లోనూ, అనేక మంది జీవితాల్లోనూ ఈ వాస్తవాన్ని గమనిస్తాం. యోసేపు వెలుపలికి తీసుకొని రాబడ్డాడు. వెలుపలికి తీసుకొని రాబడినప్పుడు యోసేపు అనే మాటకు ఫలించడు కొమ్మ అని కదా అర్థం. కానీ ఫరో అతని పేరును మార్చాడు. జపనత్ పనేహు అని, అంటే లోకరక్షకుడు అని పేరు పెట్టాడు. ఊహకనిందా? తన్నిప్పుడు దేనికోసం నియమించినట్టు? లోకాన్ని రక్షించడం కోసం. రాబోయే కరువు కాలంలో ఈ ప్రపంచమంతటినీ రక్షించడానికి అతనికి ఆ పేరు పెట్టాడు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూద్దామా? ఆదికాండం 22వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి. బలిపీఠం మీద పెట్టబడిన ఇస్సాకు బలిపీఠం మీద నుంచి క్రిందకు దింపబడిన తరువాత 22వ వచనాలలో అబ్రహామునకు తెలుపబడిన సమాచారం ఏమిటి అంటే రిబ్కా పుట్టిందని. బలిపీఠం మీద నుంచి క్రిందకు దిగాక ఇస్సాకునకు భార్య సిద్ధమైందని కబురు. అలాగే ఈ శ్రమలో నుంచి, అవమానంలో నుంచి, నిందలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పేరు మార్చడం మాత్రమే కాదు చేసింది, అతని వివాహం కూడా రాజే చేశాడు. ఆలోచించండి, రాజు తన తండ్రి తల్లి స్థానంలో ఉండడం, దేవుడే ఆ స్థానాన్ని భర్తీ చేయడం నిజంగా మానవ జ్ఞానానికి, ఊహకు అందుతుందా? అందదండి. ఆలోచించండి ఒకసారి. అతడు వెలుపలికి వచ్చాడు, అతడు వస్త్రాలు మార్చబడ్డాయి. 2 సార్లు వస్త్రాలు మార్చబడ్డాయి. 2 సార్లు అమ్మబడ్డాడు, 2 సార్లు వస్త్రాలు మార్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, 2వ రథం ఎక్కించాడు ఫరో. ఆ తరువాత వివాహం జరిగింది. వివాహం చేసుకున్న ఆమె పేరు ఆసెనతు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. అదేమిటంటే ఆసెనతుకు యోసేపుని గురించి ఏం తెలుసు? యోసేపు పడిన శ్రమలు తెలుసా? యోసేపు పడిన కష్టాలు తెలుసా? యోసేపునకు వచ్చిన నింద తెలుసా? తెలిసే ఉంటుందేమో, కానీ శ్రమలు తెలియవు. అతను పడిన బాధలు తెలియవు. ఆలోచించండి ఒకసారి. కానీ అకస్మాత్తుగా ఆమె ఆ రథం ఎక్కేటువంటి స్థానంలోనికి వచ్చింది. ఒక్కసారి భవిష్యత్తులోకి ఇక్కడి నుంచి ఆలోచిస్తే, దేవుడు తానే భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడి ఇచ్చాక శ్రమలన్నీ అయిన తరువాత ఎందుకొరకు అయినా
ఆయన సంఘం కోసం, సంఘం ఆయనతో పాటు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది. సంఘానికి ఇవ్వబడిన ఆధిక్యత అది. భూమి మీద ఆసీనతకు సంఘానికి కొద్దిపాటి పోలిక ఉన్నా పూర్తి పోలిక ఉన్నట్టు మనకు కనిపించదు. ఎందుకని అంటే సంఘం కూడా భూమి మీద శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆదిమ కాలం నుండి నేటి వరకు సంఘం శ్రమల గుండా ప్రయాణం చేస్తూనే ఉంది, మర్చిపోకండి. ఇక్కడ ఆసీనతనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత యోసేపు జీవితంలో జరిగింది ఏమిటి? అకస్మాత్తుగా తను ఊహించలేదు తనకు ఒక పేరు మారుతుందని కానీ, తనకు అధికారం వస్తుందని కానీ, తాను రథం మీద ప్రయాణిస్తానని కానీ, తనకు వివాహం అవుతుంది అని కానీ యోసేపు అనుకోలేదు. అయితే దేవుని ప్రణాళిక ఒకానొక దినాన్న సమస్త సమస్యలన్నిటినీ పరిష్కారం చేసి అంతరంగానికి నీ ఊహకు అందనటువంటి పరిష్కారం నీ కళ్ళ ముందుకు దేవుడు తెచ్చాడు. తెచ్చిన తరువాత యోసేపు జీవితంలోకి ఎలాంటి అనుభవాలు వచ్చాయో నేను 1-2 మాత్రం చెప్పి ఈ దిన కార్యక్రమాన్ని ముగిస్తాను. చూడండి ఒకసారి మీరు. అతడు నెరవేర్చిన కార్యం అయితే ప్రపంచానికి సంబంధించిన కార్యమే. అది వివాహం అయిన తర్వాత 45వ వచనం, ఆదికాండం 41-45లో వివాహమైనట్టుంటుంది. 46 నుంచి 49 వరకు అతడు చేసినటువంటి పర్యటన, అతడు సమకూర్చిన పంట, ఇవన్నీ కనపడతాయి. అది అయిపోయిన తరువాత కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి అని రాశాడు. పుట్టినప్పుడు రాయబడిన మాట ఏమిటంటే, యోసేపు దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినూ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పేరు పెట్టిన. ఒక క్షణం నిలిచి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి అవమానం ఉంది, ప్రస్తుతానికి నింద ఉంది. ఇప్పుడు మనం శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నాం. మనుషులు రకరకాల అభిప్రాయాలు, తమ అభిప్రాయాలను వాస్తవాలనుకుని తాము ఊహించిన వాటిని మన మీద నిందగా మోపి అవమానానికి గురి చేస్తున్నప్పుడు దుఃఖం, వేదన, బాధ కలుగుతాయి. సత్యం ఎరగరు. సత్యం తెలియని వారు ఏమో మాట్లాడుకుంటారు. అవన్నీ మందాక వచ్చినప్పుడు మన అంతరంగానికి క్షోభ కలుగుతుంది, తట్టుకోలేం. కానీ ఒకానొక దినాన్న వాళ్ళందరి ఎదుట దేవుడు హెచ్చించేవాడుగా ఉంటాడని చూసాం మనం. కానీ ఇప్పుడైతే హెచ్చించి ఊరుకోడు. ఆయన హెచ్చించిన వాడు చేసే అద్భుతమైన కార్యం ఏమిటి అంటే, ఆయన మన బాధనంతటినీ మరిచిపోయేటట్టు చేయగలడు. మనం మర్చిపోలేం. బాధలు, అవమానాలు తరుముతాయి. అన్యాయం చేయబడ్డామని ఆలోచన తరుముతుంది. కానీ వాటన్నింటినీ మర్చిపోయేటట్టు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. మర్చిపోకండి సుమా. ఆయన రాసుకున్నాడు ఇక్కడ, నా సమస్త బాధను. రెండవదిగా నా తండ్రి ఇంటి వారిని అందరినీ, నా తండ్రి ఇంటి వారందరినీ. యోసేపు జీవితంలో ఎంత దుఃఖం ఉంది మీరు ఒకసారి చూడండి. బాల్యంలోనే అమ్మ చనిపోయింది. తల్లి లేని బాధ అతని అంతరంగానికి ఉంది. ఆ మీదట 17 సంవత్సరాలకు నాన్నను కూడా దూరం చేశారు. నాన్న కూడా లేడు. ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో, తానెక్కడున్నాడో నాన్న సంగతులు తనకు కానీ, తన సంగతులు నాన్నకు కానీ తెలియవు. తల్లిని, తండ్రిని కోల్పోయిన బాధ. ఆ తరువాత
ఎంత నమ్మకంగా దీవించినా దేవుడే తన శోధనలో పడకుండా కాపాడినా నిందపడి చెరసాల పాలైనప్పుడు అతని అంతరంగానికి కలిగే బాధ ఎలా ఉంటుంది? అన్నలు తన మీద పగబట్టారు. తనతో ఉన్నవారే, తన రక్తం ఎవరు రక్తం పంచుకుని పుట్టారో వారిలో 10 మంది వరకు తనకు శత్రువులు అయిపోతే ఎంత వేదన చెందుంటాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించండి. గోతులో పడద్రోసినప్పుడు, పై వస్త్రం లాగేసుకున్నప్పుడు, బ్రతిమాలిన దినాలు అవన్నీ జ్ఞాపకానికి రావా? ఒంటరిగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధలన్నీ అతని అంతరంగానికి గాయాలు చేయవా? ఖచ్చితంగా చేస్తాయి. ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఎంత సింహాసనం మీద కూర్చున్నా చిన్నతనపు గాయాలు సలుపు పెడుతుంటాయి, బాధ పెడుతుంటాయి. అదే పగకు ప్రతీకారానికి లోకంలో కారణమవుతుంది. కానీ దైవికమైన వ్యక్తులకు ఖచ్చితంగా దేవుడు చేసే అత్యున్నతమైన ఉపకారం ఏమిటి అంటే రాస్తాడు, తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేశాడు అంటూ సమస్త బాధలు తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోయేటట్టు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడిని కూడా లేకుండా చేశారు. అమ్మ లేదు, నాన్నను తమ్ముడిని దూరం చేశారు, ఒంటరివాడైపోయాడు. ఇదంతా మర్చిపోయేటట్టు చేయడం, మర్చిపోయేటట్టుగా మరోబడేటట్టుగా చేయడం అనేది ఎవరి వల్ల అవుతుందో చెప్పండి మీరు. అంటే నేను ఇలా అనుకున్నాను, సంఘం ప్రభువుని సంతోషపరిచేదిగాను, ప్రభు మన కోసం పడిన ఆ శ్రమలకు బదులుగా మన ద్వారా రక్షించబడే ఆత్మలు, తిరిగి జన్మించిన వారు ఆయన అంతరంగానికి ఇటువంటి ఆదరణనే ఇస్తారేమో కదా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవం ఇది. రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఇది. మనిషే అనే మాటకు మర్చిపోయాను అనే మాట, మరచుట అనే పదం. మానవుడు అంత త్వరగా మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. పెళ్ళినాడు అత్తమామలు చేసిందో, పెళ్ళినాడు బావమరుదులు చేసిందో, పెళ్ళినాడు స్నేహితులు చేసిన కోలాహలము, అందులో జరిగిన గొడవ, ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. కానీ మర్చిపోయేట్టుగా చేయగలిగింది ఎవరు? ఒక్కడే, దేవుడు మాత్రమే. ఆసెనతు యొక్క దాంపత్య జీవితం యోసేపునకు ఆదరణిచ్చింది, ఓదార్పునిచ్చింది, కన్నీటిని తుడిచింది. సాలినంతటి ఆదరణ ఆమె ద్వారా యోసేపునకు లభించింది అనిపించింది. ఆమె అలాంటిది కాలేదనుకోండి, ఖచ్చితంగా అతని అంతరంగానికి మరింత గాయాలయ్యేవి. దేవుడు ఉపశమనం కలుగు చేసే దేవుడు, దేవుడు అంతరంగానికి ఊరటనిచ్చే దేవుడు. ఆయన సాలినంతటి ఆదరణనిచ్చి సమస్తాన్ని మర్చిపోయేట్టు చేయగలిగిన అత్యున్నతుడైనటువంటి దేవుడు ఆయన. కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉందో. అంతేకాదు, మరో మాట కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, కరువు సంవత్సరాలు రాకముందే అన్నాడు. కరువు సంవత్సరాలు రాకముందే అన్నప్పుడు మొదటి 7 సంవత్సరాల్లోనే 2 పిల్లలు పుట్టారు. మొదటి 7 సంవత్సరాల్లో 2 పిల్లలు పుట్టినప్పుడు అతడు రెండో వ్యక్తికి ఏమని పేరు పెట్టాడు? చూడండి, 52వ వచనంలో, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనే పదానికి ఫలము అని అర్థం, అభివృద్ధి అని కూడా అర్థం. ఆశ్చర్యం ఏమిటంటే, నీ ఆత్మీయమైన అభివృద్ధి లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ భౌతికమైన అభివృద్ధి మాత్రం లోకానికి కనపడుతుంది. దాన్ని చూసి వారు అసూయపడతారు. అలాంటి సమయంలో నీ జీవితంలో ఏదైనా కొంచెం నష్టం కనపడితే దాన్ని బట్టి వారు సంతోషిస్తారు.
మర్చిపోకండి. దేవుడు మర్చిపోయేట్టు చేసేవాడు మాత్రమే కాదు, మన జీవితాలను వృద్ధి కలుగు చేసేవాడు కూడా. ఖచ్చితంగా ఒకానొక దినాన్న ఆ వృద్ధిని మనం కళ్ళారా చూస్తాం నిత్యత్వానికి వెళ్ళాక. నేను నమ్మే ఒక సత్యం మీతో చెప్తాను. నేను చేసే పరిచర్య వల్ల కానీ, నేను వెళ్ళి ప్రకటించే వాక్యాన్ని వల్ల కానీ నాకే జీతం రాదు. ఎందుకు రాదంటున్నానంటే, వ్రాసిన పుస్తకమో, వ్రాసిన పాటో, చెప్పిన వాక్యమో ఇవన్నీ ఘనత గౌరవాలకు కారణమైన కనపడిన వ్యక్తులు పొగుడుతారు అన్న చాలా బాగా ఆదరించబడ్డానని. వారు తమ ఫలమును అప్పుడే పొంది ఉన్నారని ప్రభు అన్నాడు. అయిపోయింది. ఎవరైనా నిన్ను ఘనపరిస్తే ఆ రోజే నీ జీతం వచ్చేసినట్టు. కానీ ఒకటి మాత్రం ఎవరూ తీసివేయలేని ఓ అత్యున్నతమైన ధననిధి నిత్యత్వంలో నా కోసం ఉంది. అది మాత్రం ఎవరూ దొంగిలించలేరు. ఏమిటి అని మీరు నన్ను అడుగుతారా? అనవసరంగా చెడ్డ మాటలు పలుకుతుంటారే, లేనివి కల్పించి చెప్తుంటారే, అవన్నీ మనకు దేవుడు విరోధులుగా మార్చిన వారందరినీ బట్టి మనం రేపు నిత్యత్వంలో ఐశ్వర్యవంతులంగానూ ధనవంతులంగానూ ఊహకందనంతటి ధనాన్ని నిత్యత్వంలో పోగు చేసుకుంటున్న వాళ్ళంగా ఉంటాం. ప్రభు అలాంటి ఏర్పాటు చేస్తాడు. కనుక ఒక మాట చెప్తాను. యోసేపును విడిచిపెట్టేశాడా? లేదు కదా. ఆలోచించండి. మోషేను వదిలిపెట్టేశాడా? లేదు కదా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి మీరు. ఎస్తేర్ను మొర్దుకైను విడిచిపెట్టేశాడా? లేదు కదా. ప్రభు కోసం వచ్చినటువంటి రూతును వదిలేశాడా దేవుడు? లేదు కదా. కాబట్టి ఆలోచించండి. దేవుడు సజీవుడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమే పెట్టినవాడు. మూడో దినాన్ని తిరిగి లేచినవాడు. నేటికి సజీవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు నిత్యజీవం గలవాడవుతాడు. అటువాడు యావత్ బాధను ఆయన సన్నిధిలో ఆయన కలుగు చేసిన ఆదరణ వద్ద పొందుతాడు. అభివృద్ధి కలవాడై దేవుణ్ణి ఆరాధించేవాడవుతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు మా ప్రియుల అంతరంగాలకు ఆదరణను ఓదార్పునిమ్మని, బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం,
పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,